ఓకే, మిథ్య ఏంటి? నామరూపాలు. అది మళ్ళీ అక్కడికి వచ్చేసాము, చూచారా? సృష్టిలో చెప్పాను మీకు, నామరూపాలు. నామరూపాలు మిథ్య. ఏమిటి? మట్టి సత్యం అన్నప్పుడు మృతికేతేవ సత్యం, కుండ మిథ్య అన్నావు. కుండ అంటే ఎక్కడుంది అక్కడ? నామము రూపం. రూపం ఉంది, కుండ రూపం. కూజ రూపం ఉంది. రూపం ఉంది గనక దీన్ని కుండ, దాన్ని కూజ అని అన్నావు. కాబట్టి నామరూపాలు. కుండ మిథ్య అంటే దాని అర్థం ఏంటి? నామరూపాలు మిథ్య. ఇప్పుడు నామరూపాలతోనే మనం ముడిపడి ఉన్నాం. ఆత్మ చస్తూ ఉంది అని ఎవడు ఏడవడం లేదు. అర్థమవుతుంది? నేను ఏడ్చాను అనుకోండి, నా భార్య చస్తుందని ఏడుస్తున్నాను, కానీ ఆత్మ చావడం మీకేమైనా డౌట్ వస్తుంది? భార్య అంటే పెళ్ళి అయిందేమో, ఇంక నా మీద వేసుకుంటే లేదు కనుక ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ, ఇది కూడా ఒక ప్రక్రియ. ఇప్పుడు ఏదన్నా చెప్పాలి, నా కొడుకు చచ్చాడన్నా అనుకోండి, ఎప్పుడు బాధపడ్డావు? వినేవాడిని ఎవడన్నా చూపించి ఈయన కుమారుడు పోయినాడు అనుకోండి అంటే ఏమంటాడు? యూజ్లెస్ ఫెలో, నీ దగ్గర వచ్చి కూర్చొని ఇదే ఉండేవాళ్ళంతా పంపిస్తూ ఉండవు నువ్వు అని. ఏ పర్లేదు. ఇప్పుడు నాది అనుకున్నాను అనుకోండి, నా భార్య చచ్చిపోయింది, ఫేరేష్. ఆవిడ ఏడవదు, నేను ఏడవడు. ఎందుకంటే లేదు కనుక, గగన కుసుమం కనుక. అర్థం. అందుకని, అంతేగాని నేను అందువల్ల మిమ్మల్ని ఏమనిలేక నన్ను అనుకుంటూ ఉంటా అర్థం కావడానికి. మీరు అవన్నీ నాకు అట్రిబ్యూట్ చేయాలి. ఏం నిజమేనేమో అనుకోబాకండి. ఎందుకని సాధులోకం డిఫరెంట్గా ఉంది ఈ రోజుల్లో. థ్యాంక్స్గా. జస్ట్ ప్లీజ్. కనుక ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది, ఏదైతే కనిపిస్తూ ఉందో, ఉన్నట్లుగా ఉందో, అది మరొక దాని మీద ఆధారపడి ఉంది. కనుక ఇక్కడ నామం రూపమే. కుండ అంటే రూపం ఉంది కనుక నామం ఉంది. నామరూపాలు కనుక కుండ మిథ్య అంటే నామరూపాలు మిథ్య. నామరూపాలకు సంబంధించి ఉన్నామనుకోండి దుఃఖపడతా ఉంటాం. అది భార్య చనిపోయిందంటే ఎందుకు ఏడుస్తున్నానంటే, భార్య అంటే దేహం అని అర్థం, చచ్చే దేహమే. ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉంది, నా భార్య అంటే దేహము, ఆవిడంటే దేహము, దేహం చచ్చిపోయింది కనుక నేను దుఃఖపడతాను, దేహం చనిపోతూ ఉంది అందుకని నేను దుఃఖపడతాను. తమాషా చూచారా? మరి ఆవిడ ఆత్మ కదయ్యా, అది అర్థమైంది అనుకోండి, దుఃఖమే లేదు. ఎందుకని? ఆవిడ ఎప్పుడు రాలేదు, ఎప్పుడు పోదు. నేను ఎప్పుడు రాలేదు, ఎప్పుడు పోడు. ఆవిడ పోయినా పర్వాలేదు, నేనుంటాను. నేనుంటే మమ ఆత్మ సర్వభూతాత్మ. ఆవిడ ఉండేది కూడా నేనే. ఆవిడ నిన్ను చూచారా? సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యన హేతున. నిన్ననే చూచాం కదా. ఇది జ్ఞానం. అందువల్ల ఎక్కడెక్కడ ఏవి మారుతూ ఉంటే మన మనసు భగ్నం అయిపోతూ ఉంటే సుఖపడేందుకు అవకాశం లేదు కనుక, ఏదైతే సత్యమో అది తెలుస్తూ ఉండింది అనుకోండి, హాయిగా ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇది ప్రక్రియ. అది కార్యకారణ ప్రక్రియ, ఇది అవస్థాత్రయ ప్రక్రియ. అవస్థాత్రయ ప్రక్రియ అంటే ఏంటి? ఇప్పుడు దానిలాగానే అర్థం చేసుకోండి. ఏదైతే కార్యం ఉందో దానికి కారణం ఉంది, కార్యం పోయినా కారణం ఉంటుంది. అవస్థాత్రయం ఏదైతే ఉందో ఈ అవస్థాత్రయానికి ఆధారమైంది ఉంది సత్యం. ఈ అవస్థాత్రయం ఉంది, సత్యం ఉంది. అవస్థాత్రయం పోతుంది, సత్యం ఉంటుంది. ఇది అవస్థాత్రయ ప్రక్రియ. దీన్ని ఏమి సాధన చేసి ఏమి సాధిస్తాం? దీన్ని సాధన చేసేది కాదు. ఇది ప్రక్రియ కనుక తెలుసుకునేది, జ్ఞాతవ్యం. స ఏవ మాయా పరిమోహితాత్మ. సీనవు తమాషా చూడండి. స ఏవ మాయా పరిమోహితాత్మ. స ఏవ ఎవరు? స ఆత్మ, స విజ్ఞేయ, చతుర్థం మన్యంతే. ఆ చివరిది ఏదైతే ఉందో వీటికి ఆధారంగా ఉండేటువంటి ఆత్మ, స ఏవ ఆత్మ, అది ఆత్మే. అది కదూ, మాయా పరిమోహిత ఆత్మ వచ్చిన బాధ. కనుక తాను ఆత్మ అయి ఉండి ఏదైతే మిథ్యగా ఉందో అదే తాను అనుకోవడం వల్ల ఇది మాయా పరిమోహితాత్మ. స ఆత్మ ఏదైతే సత్యం జ్ఞానం అనంతంగా ఉందో, ఏదైతే సత్ చిత్ ఆనంద స్వరూపంగా ఉందో స ఏవ ఆత్మ మాయా పరిమోహితాత్మ. ఇప్పుడు మాయయా పరిమోహిత సన్, పరిమోహిత సన్, పరిత మోహిత సన్, స ఏవ మాయా పరిమోహితాత్మ శరీరం ఆస్థాయ. సినవ్ ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని కరోతి సర్వం, సర్వాణి కర్మాణి కరోతి. ఏంటా సర్వాణి కర్మాణి? స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై. అది సరేనా? ఆహార నిద్ర మైదునాదులు ఇంకేమీ లేదు. స్త్రీ అన్నపానాది కాబట్టి ఆహారము, పానీయము, నిద్ర, సంతానోత్పత్తి ఇంకీ. అందువల్ల ఇవన్నీ భోగాలు. వీటి పేరేంటి? భోగాలు. భోగే రోగభయం. అది తమాష.
ఎక్కడ భోగం ఉంటే అక్కడ రోగం ఉంటుందని అర్థం. ఇప్పుడు హాయిగా తృప్తిగా తినేసాడు అనుకోండి అన్నీ, నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పండి? ముందు డైజన్తో స్టార్ట్ అవుతాడు. ఎక్కువ తినేసిన తర్వాత ఫస్ట్ డైజన్, ఆ తర్వాత ఇంకా యూనియన్ జేమ్స్, ఇంకా వరుసగా స్టార్ట్ అయిపోతాయి ఒకటి 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 ఒకటి. ఆ తర్వాత డాక్టర్. అదేడ యోగే భోగే రోగ భయం. ఎక్కడ భోగం ఉంటే అక్కడ రోగం దేహానికి. ఇవన్నీ భోగాల కింద కనపడతా ఉన్నాయి. నేను ఎటువంటి తిన్నానో నా జీవితంలో ఏమో నేను ఎటువంటి చూసే ఎన్ని భోగాలు. అందువల్ల వీటన్నిటి కలిపి బ్రహ్మదేవుడు ఆయన సృష్టి కనుక ఆయన తెలుసు కనుక అన్ని అందంగా ఒక పదం అనేసాడు, విచిత్ర భోగై. విచిత్రం. ఇది భోగాలే కాదు, భోగాల్లా కనపడుతూ ఉన్నాయి. విచిత్ర భోగై జాగ్రత్త పరితృప్తిమేతి, సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. వాడే ఇది జాగ్రత్త ప్రపంచం. ప్లీజ్, నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయేంత వరకు మధ్యలో ఉండేది జాగ్రత్త ప్రపంచం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అని కాదు, ఎందుకని మధ్య మధ్యలో కూడా పడుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే చాలా క్లియర్గా కనపడతా ఉంటుంది. మార్నింగ్ క్లాస్కి రావాలి కనుక ఎప్పుడో 3:30 లేస్తారు కనుక కొద్ది రిలాక్స్ అవుతానంటుంటారు, కొద్ది రిలాక్స్ అవుతాను. అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు పడుకుంటాము, నిద్ర లేచిన తర్వాత మళ్ళీ పడుకునే లోపల ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో విశ్వం తెలుస్తూ ఉంటుంది. బాగా అర్థం చేసుకో. జాగ్రత్త అవస్థలో విశ్వం తెలుస్తూ ఉంటుంది, ఈ ప్రపంచం తెలుస్తూ ఉంటుంది. సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. ఇక్కడ పరితృప్తి, అది పరితృప్తి. ఆయన చాలా విచిత్ర భోగాలు అనుభవిస్తూ ఆనందంగా ఉంటాడు. ఎవరు? మాయలో పడిపోయినవాడు. అది మొట్టమొదటి అది తెలుసుకోవాలి. కాబట్టి మహిమ నుండి జారి మాయలో పడ్డాడు మొట్టమొదట. స ఆత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆయనే మాయా పరిమోహిత ఆత్మ. మాయా పరిమోహిత సన్ కరోతి కర్మాణి, సర్వాణి కర్మాణి కరోతి. సమస్తమైనటువంటి కర్మలు చేసుకుంటూ పోతున్నాడు ఈ జాగ్రత్త ప్రపంచంలో. కానీ మనిషి నిద్ర మేలుకున్న తర్వాత మళ్ళీ నిద్రపోయే లోపల ఏ ప్రపంచం అయితే తెలుస్తూ ఉందో ఈ జగత్తు జాగ్రత్త అవస్థ. ఎందుకంటే మనం జాగ్రత్తలో ఉన్నాం. ప్లీజ్, ఈ జాగ్రత్త అవస్థలో ఏం తెలుస్తూ ఉంది? విశ్వం తెలుస్తూ ఉంది. నేను మేలుకొని ఉన్నాను కదా, నా మనసు పనిచేస్తుందా లేదా? మనసుతోనే తెలుసుకుంటున్నాను ప్రపంచాన్ని. నా మనసు పనిచేస్తుంది. మనసే కాదు, ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. ఇంద్రియాలే కాదు, దేహం కూడా జాగ్రత్తగా ఉంది. ఓకే, కాబట్టి దేహము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి, విశ్వాన్ని తెలుసుకుంటూ ఉంది. ఇది జాగ్రత్త అవస్థ. అదే స్వప్నావస్థకు వచ్చామనుకోండి, మనసు ఒక్కటే ఉంటుంది, దేహము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పడిపోతాయి. అక్కడ చూస్తాం ఈ కన్నుతో కాదు, వేరే కన్ను, అది తర్వాత వస్తాను. స్వప్నే సజీవ తర్వాత వస్తుంది, తర్వాత మంత్రం. కనుక జాగ్రత్త అవస్థ అర్థం చేసుకోండి. మనం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయే లోపల ఏ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఉందో ఇది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో సమస్తమైనటువంటి కర్మలు చేస్తున్నాం. దేనికోసం ఆ కర్మలు? సుఖాల కోసం, భోగాల కోసం. ఏం భోగాలు అవి? విచిత్ర భోగై. కాబట్టి సయేవ మాయా పరిమోహిత ఆత్మ. ఎవడైతే ఆత్మయే అయ్యుండి, ఆప్తకాముడు అయ్యుండి, ఏది అవసరం లేకుండా ఆనంద స్వరూపం అయినటువంటి వాడు కూడాను మాయా మోహితుడు కావడం చేత, ప్లీజ్, మాయా పరిమోహితాత్మ, పరిమోహిత సన్ సర్వాణి కర్మాణి కరోతి. అనేకమైనటువంటి కర్మలు ఈ ప్రపంచంలో చేస్తూ పోతూ ఉండాడు. ఇది జాగ్రత్త అవస్థ, మాయ వల్ల. సరేనా? ఏంటి ఇక్కడ మాయ? తాను కానిది తాను అనుకోవడం వల్ల. అందువల్ల శరీరమాస్తాయ, అది కరోతి సర్వం, సర్వాణి కర్మాణి కరోతి. దేని ద్వారా చేస్తున్నాడు? శరీరం. అందువల్ల శరీరం, ఈ శరీరం నేను అనుకుంటున్నాడు. అదే స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో మళ్ళీ చెప్తాను మీకు, మనం డిస్కస్ చేస్తాం దాన్ని. అక్కడ ఆ శరీరం నేను అనుకోవడం లేదు, అది వేరే శరీరం. ఈ శరీరం అనుకునేది జాగ్రత్త అవస్థలోనే. శరీరం ఆస్థాయ, ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఈ శరీరమే నేను అని మొట్టమొదటి అనుకుంటున్నాడు. అహం దేహ శరీర, ఈ శరీరం నేను. ఈ శరీరం నేను కనుక, ఇది లావుగా ఉంది కనుక నేను లావుగున్నాను, ఇది సన్నగా ఉంది కనుక నేను సన్నగా ఉన్నాను. కృశోహం సన్నగా ఉన్నాను, స్థూలోహం బొద్దుగా ఉన్నాను, గౌరోహం తెల్లగా ఉన్నాను. ఓకే, కాబట్టి దాని రంగు, దాని వ్యవహారం, అది పొడవు, దాని పొట్టి, లావు, సన్నం అన్ని దేహానికి సంబంధించినవి. అవన్నీ తీసుకొచ్చి నా మీద ఆపాదించుకుంటూ ఉన్నా. కనుక దేహం ఆరోగ్యంగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటాడు. అది తమాషా. దేహం అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. డ్రైవర్ ఈజ్ ఓకే, ఓన్లీ ది కార్ ఈజ్ ఫాల్టీ. అర్థమవుతుంది? ఇప్పుడు రథం చెడిపోయింది, కారు బాగలేదు, డ్రైవర్ బాగానే ఉన్నాడు.
కారు బాగలేదు కనుక ముందుకు పోవడం లేదు. అంత మాత్రం చేత నేను బాగలేనని అనాల్సిన అవసరం లేదు. నా కారు బాగలేదంటే సరిపోద్ది. కానీ కారే నేను అనుకున్నాను అనుకోండి, నేను చెడిపోయినాను అంటాడు. కారు చెడిపోతే నేను చెడిపోయాను. ఇప్పుడు అదే జరుగుతాం. శరీరం ఆస్థాయ కరోతి సర్వం. ఈ శరీరం నేను మొట్టమొదటి తప్పు జరిగిపోయింది ఇక్కడ. ఇంకా ఆ తరువాత ఏదొచ్చినా కూడా దానికి సంబంధించినవి. ఒకసారి శరీరం అన్నాడు గనక ఈ శరీరంలోనే కన్ను ఉంది గనక నేను కన్ను, నేను చెవి, నేను మనసు, ఇంక అన్నీ అలాగే పోతూ ఉన్నాయి. ఇది మాయా, ఇది మాయా. ఈ మాయ ఏంటి? సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. కాబట్టి సత్వరజ తమో గుణాలతో ఏదైతే ఉందో నామరూపాలకు అంటి పెట్టుకొని అది మాయ. ఇది దీనికి ఎక్కడండి అస్తిత్వం? బ్రహ్మాశ్రయ. చూడండి తమాష. మనమేమో శరీరాశ్రయ, ఆ మాయేమో బ్రహ్మాశ్రయ. ఇది తమాష చూడండి. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. కాబట్టి ఈ మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది. ఎందుకని అది సత్యం కాదు కనుక. సత్యం కానప్పుడు మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉండాలి. కుండ సత్యం కాదు, మట్టిని ఆశ్రయించుకొని ఉంది. ఇది సత్యం కాదు, అందువల్ల సత్యమైనటువంటి బ్రహ్మని ఆశ్రయించుకొని ఉంది. కాబట్టి మాయ ఏదైతే ఉందో అదే మిథ్యగా తెలుస్తుంది ఇక్కడ. ఎందుకని ఆశ్రయించుకొని ఉంది కనుక. ఈ మాయను దాటడం కష్టమైపోతూ ఉంది. అందువల్ల జన్మ జన్మలు వస్తూ ఉంది. ఇది ఎవరన్నారో తెలుసా? మాయను దాటడం కష్టమని. మమ మాయా దురత్యయా, భగవద్గీత విజ్ఞాన యోగం. అర్జున, నా మాయను దాటడం శక్యం కానే కాదు. అందువల్ల కొందరు ఉపన్యాసకులు తమాషా ఒక మాట అంటారు స్వాములు వాళ్ళు. నేను చిన్నప్పుడు విన్నాను. అదొక విచిత్రమైన మాట. అదే అయ్యా, మమ మాయా దురత్యయా, మన మాయను దాటలేము. ఎందుకని? ఇది భగవంతుడు మాయ, మమ మాయ అంటున్నాడు చూడు. ఆయన మాయ, ఆయన మాయను మనమేం దాటగలం? కనుక మాయను దాటగలము అనుకోవడమే మాయ. ఇది ఒక డెఫినేషన్. ఇదంతా శాడిజం. ఇది ఒక నిరాశావాదం. ఇది మాయను దాటగలను అనుకోవడం మాయ అంటే ఇంకెప్పుడు మనం దాటేది చెప్పండి? మరి మాయను ఉపాయం, తరుణోపాయం శాస్త్రంలో ఉందా లేదా? అందువల్ల దాంట్లోనే ఉంది. భగవద్గీత అందరికీ తెలిసినట్లే ఉంటుంది. ఎవరికి తెలుసో ఆయనకు ఒకడే తప్ప.